శ్యామలా సుందరాయ నమః. గండవరపు ప్రభాకర్ గారు రాసినటువంటి జయమాల మహారాజు కథ మొదటి భాగంలో మనం ఎంతవరకు విన్నామంటే, మధ్యాహ్నం వరకు పూజా సమయంలో ఉన్నటువంటి జయమాల మహారాజు శత్రువు వచ్చినా సరే ఆ పూజా మందిరం నుంచి కదలడు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి శత్రురాజు తన అఖండ సైన్యంతో వచ్చి దేశాన్ని మీద దాడి చేశాడు. అప్పుడు ఏమైంది ఇప్పుడు విందాం. మంత్రులకు సేనాధిపతులకు ఎటూ పాలుపోలేదు. రాజుగారిని పూజా సమయంలో కలవలేరు, ఆయన ఆజ్ఞ తీసుకోలేరు. ఎటుగాని స్థితిలో ఏమైతే అదయిందని రాజుగారి దృష్టి కొంచెంసేపు చాకచక్యంగా ప్రధాన సచివుడు మరల్చి, శత్రురాజు ఊరి పొలిమేరలలో సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. అయినా మహారాజు తొణకక బెణకక ఇలా అన్నాడు, నా నియమం మీకు తెలుసు కదా, ఆ శ్యామలా సుందరుడే నా రాజ్యాన్ని కాపాడతాడు. నేను ఈ రాజ్యానికి ప్రభువుగా ఉండాలంటే మీరేమీ చింతించవద్దు. మీరు మీ మామూలు కార్యక్రమాలు నేను వచ్చే వరకు చేసుకోండి అని ఖండితంగా అమాత్యులకు చెప్పి మళ్ళీ మహారాజు పూజలో నిమగ్నమయ్యాడు. కరుణామయా దేవా శరణీయవా రావా పండరీక పాండురంగ విఠల దేవా కరుణామయా దేవా. దేశాన్ని పాలించు మహారాజు నేడు నీ పాద సన్నిధి నిలుచున్నాడు. దేశాన్ని పాలించు మహారాజు నేడు నీ పాద సన్నిధి నిలుచున్నాడు. దుష్ట శిక్షకుడవంటారే, శిష్ట రక్షకుడవంటారే, పరమ భక్తులను కావని నాడు కరుణామయుడను విరుదెందుకురా. ఆపద్బాంధవరావా ఆపదలో కాపాడవా, ఆపద్బాంధవరావా ఆపదలో కాపాడవా. కరుణామయా దేవా. జయమాల మహారాజు ఇలా ప్రార్థిస్తూ ఉంటే, అక్కడ సేనలతో మోహరించి ఉన్న శత్రురాజు సైన్యం మీదకు ఒక నీలివర్ణపు యోధుడు జయమాల మహారాజు గుర్రం పైననే, జయమాల మహారాజు ఉపయోగించే గుర్రంపైనే వాయువేగ మనోవేగాలతో వచ్చి ఒక్క శత్రురాజును తప్ప మిగిలిన సైన్యానంతా ఊచకోత కోసి వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళిపోయాడు. జయమాల మహారాజు పూజ ముగించుకొని యుద్ధం చేయడానికి గుర్రాన్ని సిద్ధం చేయమని చెప్పగా, గట్టిగా వగరుస్తూ చెమటలు గక్కుతూ ఉన్న ఆయన గుర్రాన్ని సైనికులు ప్రవేశపెట్టారు. అధిరోహించడానికి మహారాజు ఆశ్చర్యపోతూనే గుర్రం ఎక్కి యుద్ధభూమికి వెళ్ళగా, శత్రురాజు ఏమాత్రం శత్రుత్వం ప్రకటించకుండా జయమాల మహారాజుకు దాసోహం అన్నాడు. పైగా తమ మీదకు యుద్ధానికి వచ్చి సేనలను సునాయాసంగా చంపిన ఆ నీలివర్ణపు యోధుడు ఎవరాయన అని పదే పదే అడగసాగాడు. జయమాల మహారాజు తన శ్యామలా సుందరుడే తన రాజ్యాన్ని రక్షించాడని తెలుసుకొని అదే విషయం శత్రురాజుకు చెప్పాడు. శత్రురాజు వెంటనే భక్తిభావంతో తనకు ఈ రాజభోగాలు వద్దని, ఆయన కూడా శ్యామలా సుందరిని సేవలో శేష జీవితం గడుపుతానని ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరు రాజ్యాల ప్రజలు ఎంతో సంతోషించి స్నేహహస్తం చాపుకున్నారు.
ఇరువురు మహారాజులు శ్యామలా సుందరిని మరీ మరీ వేడుకొని శత్రురాజు సేనలను బ్రతికించమని, చనిపోయినటువంటి శత్రురాజు సేనలను బ్రతికించమని కోరుకున్నారు. వారి ప్రార్థన మన్నించి శ్యామలా సుందరుడు వారిని బ్రతికించగా చనిపోయిన సైనికులందరూ నిద్ర నుండి లేచినట్టు లేచి గాయాలు మాయమవ్వగా తమ బంధుమిత్రులతో చేరి ఆనందించారు. దైవం మీద భారముంచి సంపూర్ణ శరణాగతితో వైరాగ్య భావంతో ఉన్నవారికి దైవ సహాయం ఎప్పుడూ ఉంటుందని చెప్పే గాథ ఇది. సందేహాలకు తావు లేదు. వితండవాదం పనికిరాదు. ఇలాంటి మరొక కథను గండవరపు ప్రభాకర్ గారు వ్రాస్తారు, నేను చెప్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్యామలా సుందర అర్పణం. సదా కళాసేవలు భక్తి మార్గంలో మీ పవన్ కుమార్, వారణాసి.